జనాభా ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో మనకి కేవలం 250 లోపు కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. 100 కేసులు పైగా ఒక 3 నుంచి 4 జిల్లాల్లో మాత్రమే ఈరోజు మనం నమోదవటం చూస్తున్నాం. దీని అంతటి కారణం ప్రజలు వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించడము, స్వీయ జాగ్రత్తలు తీసుకోవటము, ఏదైతే ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ పదే చెప్తున్నదో వాళ్ళు వాటిని వాళ్ళ జీవన విధానంలో భాగం చేసుకోవడం వల్ల ఇది సాధ్యమైంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు మారాయి. మనకి ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు ఏదైతుందో చాలా అత్యంత కీలకము. ఎందుకంటే ప్రజలు పండగల సందర్భంగా పట్టణాల నుంచి ఊర్లకి వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళటం, అట్లనే షాపింగ్ కోసమని షాపింగ్ మాల్స్కి వెళ్ళటం, బహిరంగ ప్రదేశాల్లో హాలిడేస్ ఉండటం వల్ల బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా వెళ్ళటం, గుమిగూడటం ఇవన్నీ మనం తరచుగా చూస్తుంటాం. కానీ ఈ వైరస్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే ప్రజలు జన సమూహాలుగా గుంపులుగా ఏర్పడతారో అప్పుడు ఈ వైరస్ అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పటివరకు మనం చూస్తే మన రాష్ట్రంలో నమోదైన అన్ని కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 70% ఏసింటమాటిక్, అంటే ఎలాంటి లక్షణాలు లేని వాళ్ళని మనం 70% మందిని మనం గుర్తించుకున్నాం. 2,22,000 కేసులు ఈ రోజుకి నమోదైతే దాంట్లో 70% పైగా ఎలాంటి లక్షణాలు లేని వాళ్ళు. సో వీళ్ళందరూ మన మధ్యలోనే ఉండొచ్చు, మనతోనే ఉండొచ్చు, కానీ వాళ్ళు మాత్రము వాళ్ళకి ఎలాంటి లక్షణాలు లేకపోయినా వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి ఈ వ్యాధిని ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎవరైతే ఉన్నారో మనతో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతను ఒక ఎసింటమాటిక్ సైలెంట్ క్యారియర్ అనే ఒక ఉద్దేశంతో మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు పండుగలు జరుపుకోవద్దని చెప్పి మేము చెప్పట్లేదు. పండుగలు జరుపుకోండి, కేవలం మీ కుటుంబ సభ్యుల మధ్యలోనే జరుపుకోండి. దయచేసి బయటకు వెళ్ళకండి, గుంపులు సమూహాలకి దయచేసి దూరంగా ఉండండి. ఎందుకంటే మనం ఇన్ని రోజులు మన రాష్ట్రాన్ని మన ప్రజలందరినీ కూడా ఈ చర్యలు ద్వారా మనం కాపాడుకున్నాం. రీసెంట్గా మనం ఉదాహరణ తీసుకుంటే మన దేశంలోని కేరళ రాష్ట్రంలో కూడా ఒక 1.5 month ఓనం ఫెస్టివల్ జరిగింది. అది ఓనం ఫెస్టివల్ కేరళ రాష్ట్రంలోనే అత్యంత పెద్ద పండుగ. మనకి బతుకమ్మ లాంటి పండుగ ఓనం ఫెస్టివల్ కేరళ రాష్ట్రంలో. ఆ తర్వాత మన కేసుల సంఖ్య అప్పటి వరకు దేశంలోనే కేరళ రాష్ట్రం ఒక మోడల్ రాష్ట్రంగా కోవిడ్ కట్టడికి మనం చెప్పుకున్నాం. బట్ ఈరోజు పరిస్థితి చూస్తే అది కంప్లీట్గా తిరగబడింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10,000 కేసులు పైగా కూడా మనకి కేరళ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. ఢిల్లీ నగరంలో కూడా కేసులు కట్టడి చేయగలిగాం అనుకున్న పరిస్థితుల్లో అక్కడ కూడా ప్రజలు ఏదైతే నిబంధనలు పాటించాలో, కోవిడ్-19 నిబంధనలు పాటించాలో అవి పాటించకపోవడం వల్ల అక్కడ కూడా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నది. అలాగనే ప్రపంచంలోని కొన్ని దేశాలు మనం తీసుకుంటే యునైటెడ్ కింగ్డమ్ కానివ్వండి, యూరోపియన్ యూనియన్లో కొన్ని దేశాలు, జర్మనీ కానివ్వండి, స్విట్జర్లాండ్ కానివ్వండి, ఈ దేశాలన్నింటిలో కూడా మనకి ఇప్పుడు కేసుల సంఖ్యలో పెరుగుదల చూస్తున్నాం. మనం దాన్ని సెకండ్ వేవ్ అంటున్నారు, థర్డ్ వేవ్ అంటున్నారు. ఇక్కడ సెకండ్ వేవ్ కానీ థర్డ్ వేవ్ కానీ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రజలు కోవిడ్-19 రిలేటెడ్ నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ నిబంధనలు ఎప్పుడైతే పాటించారో అలాంటి టైంలోనే మళ్ళీ కేసుల సంఖ్యలో మనం సర్జ్ చూస్తాం, అంటే పెరుగుదల చూస్తాం. వీటిని ముఖ్యంగా ఇవి పెరగటానికి కారణం ఏంటంటే మనం బయటకు వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించకపోవడం వల్ల కానివ్వండి, 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించకపోవడం వల్ల కానివ్వండి, చేతులు తరచూ శుభ్రం చేసుకోకపోవటం వల్ల కానివ్వండి, లేకపోతే మనం గుంపులకి సమూహాలకి వాళ్ళతో కలిసి తిరగటం వల్ల కానివ్వండి. సో ఈ చర్యలు ఎప్పుడైతే మనం చేస్తామో, ఎప్పుడైతే మన స్వీయ క్రమశిక్షణని, స్వీయ నియంత్రణని ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు మనకి కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నది. సో దానికోసం ఈరోజు తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది, ప్రజల్ని జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నది. మనం ప్రశాంతంగా పండుగ జరుపుకుందాం, ఆనందోత్సవాల మధ్య పండుగలు జరుపుకుందాం, బట్ మన కుటుంబ సభ్యుల మధ్యనే మనం పండుగ జరుపుకుందాం. మాకు తెలుసు తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ ఫెస్టివల్ అనేది ఒక గుండెకాయ లాంటిది. సో ఈ ఫెస్టివల్ని బట్ ఈసారి మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకొని కొన్ని నియంత్రణ చర్యలు పాటించి మనం ఈరోజు ఈ విధంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే వచ్చేది చలికాలం, ఆల్రెడీ వర్షాకాలం ఇంకా ఎండ్ అయిపోతుంది అనుకున్న ఎండ్ కాలేదు, వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. అలాగనే చలికాలం కూడా ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నది. సో నార్మల్గా ఏ చలికాలంలో అయినా సరే ఏ వైరస్ అయినా సరే ఎక్కువగా విజృంభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో అన్ని రకాల వైరస్లకి చాలా అనువైన కాలం. కాబట్టి ప్రజలు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే 7 నెలల నుంచి కూడా ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, వివిధ రకాల డిపార్ట్మెంట్సు, ఎస్పెషల్లీ వైద్య ఆరోగ్య శాఖ 7 నుంచి 8 నెలల నుంచి అహోరాత్రులు ఈ కోవిడ్ కట్టడి కోసం కలిసి పనిచేస్తుంది. ప్రజలు కూడా చాలా త్యాగాలు చేస్తారు. 7 నెలల నుంచి లాక్డౌన్ పీరియడ్లో కానివ్వండి, తర్వాత వచ్చిన అన్లాక్ 1లో డిఫరెంట్ టైమ్స్లో కానివ్వండి, చాలా వాళ్ళు త్యాగం చేసి వీటినన్నింటి కూడా మీ సహకారం ద్వారా మేము దీన్ని కట్టడి చేయగలిగాం. కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని మనం భద్రంగా పదిలపరుచుకోవాలి. ఏదైనా కోవిడ్ వ్యాక్సిన్ కానివ్వండి, లేకపోతే కంప్లీట్ ట్రీట్మెంట్ వచ్చేంత వరకు కూడా మనం ఈ జాగ్రత్తలు మనం పాటించాలి. మనం ఇప్పుడు చూసుకుంటే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో నమ్మకం లేదు. వచ్చేంత వరకు దాని ఎఫికసీ ఎలా ఉంటుంది, దాని ఎఫిషియన్సీ ఎలా ఉంటుందో మనకు తెలియదు.
బట్ మనకి ఇప్పటి వరకు మన చేతిలో ఏదైతే నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయో అవే మనకి 4 వ్యాక్సిన్లు. ఆ 4 వ్యాక్సిన్లో మొదటి వ్యాక్సిన్ వచ్చేసి మనం బయటకు వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించడం, రెండవ వ్యాక్సిన్ వచ్చేసి 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం, మూడవ వ్యాక్సిన్ వచ్చేసేసి చేతులను తరచూ శుభ్రం చేసుకోవటం, 4వ వ్యాక్సిన్ వచ్చేసి గుంపులకి సమూహాలకి దూరంగా ఉండటం. దీనిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ ఒక స్పెషల్ క్యాంపెయిన్ని ప్రజల్లో తీసుకుపోవడానికి ఈ ప్రాముఖ్యతని పండుగలను జరుపుకుంటూ ఏ విధంగా మనం కోవిడ్ నుంచి రక్షించుకోవచ్చు అనే విషయాల్ని ప్రజలకు తెలియజేయడం కోసం స్పెషల్ క్యాంపెయిన్ మనం నిర్వహిస్తున్నాము. ఇప్పుడు మనం ఈరోజు ప్రత్యేకంగా కొన్ని పోస్టర్స్ని, ఎస్పెషలీ సోషల్ మీడియా ఈజ్ ప్లేయింగ్ వెరీ వెరీ వైటల్ రోల్ కాబట్టి దానిలో భాగంగా కొన్ని పోస్టర్స్ని, తర్వాత రేడియో జింగిల్స్ని, తర్వాత యానిమేషన్ స్పాట్స్ని కూడా మనం ఈరోజు తయారు చేసుకోవడం జరిగింది. ఈరోజు వాటిని మీ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేశాం. ముఖ్యంగా మా క్యాంపెయిన్ని ఈరోజు ఈ విధంగా మేము స్టార్ట్ చేస్తున్నాం. మేము ప్రజలందరికీ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక ఛాలెంజ్ విసురుతున్నాం. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తరఫున మీలో ఎవరు మాస్క్ మహారాజ్, మీలో ఎవరు మాస్క్ మహారాజ్. సో మా మాస్క్ మహారాజు మంచిగా ఎప్పుడు ఎలా ఉంటాడంటే, మాస్క్ మహారాజు ఎప్పుడు సరిగ్గా మాస్క్ వేసుకుంటాడు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలామంది అడ్డదిడ్డంగా వేసుకుంటారు, గడ్డంకి వేసుకుంటారు, లేదా చెవులకు తగిలించుకుంటారు. 2 వీలర్ ఉంటే 2 వీలర్ దానికి తగిలిస్తున్నారు. సో అలా కాకుండా మా మాస్క్ మహారాజు ఎప్పుడు కూడా సరిగ్గా మాస్క్ వేసుకుంటాడు. అట్లనే తరచూ చేతుల్ని మంచిగా శుభ్రం చేసుకుంటాడు. మూడోది వచ్చేసి మా మాస్క్ మహారాజు ఎప్పుడు గుంపులలోకి దూరడు, ఎప్పుడు 6 అడుగుల దూరం పాటిస్తాడు. సో ఇవన్నీ కూడా మాతో పాటు మీరు కూడా చేస్తూ ఉంటే మీరే మాస్క్ మహారాజులు. మీరు మాస్క్ మహారాజులతో పాటు అవటంతో పాటు మీరు తద్వారా మీ కుటుంబ సభ్యులను కూడా మీరు కోవిడ్ బారిన పడకుండా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ మాస్క్ మహారాజులుగా మారండి. దయచేసి మనం కోవిడ్ నుంచి మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే పండుగలకు సంబంధించి ఈ పండగ వేళ మన శుభ్రతే మన భద్రత. కరోనాను ఖతం చేద్దాం, ప్రతి ఇంట్లో సంబరాలు షురూ చేద్దాం. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఈ శుభ్రత పాటిస్తూ మనం కరోనాని ఖతం చేద్దాం. తర్వాత ప్రతి ఇంట్లో మన ఈ పండగ సంబరాలు షురూ చేద్దాం. తర్వాత మూడోది వచ్చేసి కరోనాసురునిపై సంధించిన 3 బాణాలు. 1 మాస్క్ ధరించడం, 3వది చేతులు శుభ్రం చేసుకోవటం, 4వది 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ గుంపులకి దూరంగా ఉండటం. సంబరాల్లో పాటించండి 6 అడుగుల దూరం, కరోనాని పెట్టండి ఆమడ దూరం. ఈ స్లోగన్స్తోని ఈరోజు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రజల్లోకి వెళ్తున్నది. అండ్ ముఖ్యంగా ముఖంపై మాస్క్ ఉంచండి, సబ్బుతో చేతులు కడగండి, 6 అడుగుల దూరం పాటించండి, కరోనా మహమ్మారిని దంచండి. సో ఈ ఐపీఎల్ సందర్భంగా కూడా ప్రజలకి ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో మీరే ఒక మన విరాట్ కోహ్లీ అనుకోండి, లేకపోతే మన క్రికెటర్లు ఎవరున్నారో ఆ విధంగా ఈ జాగ్రత్తలను తీసుకుంటూ ఈ జాగ్రత్తలు పాటిస్తూ కరోనాని మీరు దంచికొట్టండి అని ఈరోజు మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని మేము ఆడియో విజువల్స్, తర్వాత ఈ స్పాట్స్, యానిమేషన్ స్పాట్స్ ఏవైతున్నాయో అవి కూడా మేము చూపెట్టడం జరుగుతుంది. సరే గనక ఒక్కొక్క మనిషికి 6 అడుగుల దూరం పాటిస్తున్నారా లేదా? మాస్క్ కూడా పెట్టుకుంటున్నారు కదా? పెట్టుకుంటాం. అవును, ఇప్పుడు ఇటువంటి జాగ్రత్తలే మనందరినీ కరోనా నుంచి కాపాడుతాయి. బయటకు వెళ్ళిన ప్రతిసారి మాస్క్ పెట్టుకోవటం, జనాలకు దూరం పాటించడం మరవకండి. జారీ చేసిన వారు సంచాలకులు, ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం. కరోనాసురుడిపై సంధించిన 3 బాణాలు. మాస్క్ వేసుకో, సబ్బుతో చేతులు కడుక్కో, సంబురాలలో పాటించండి 6 అడుగుల దూరం, కరోనాను పెట్టండి ఆమడ దూరం. కరోనాతో ఆటలొద్దు, ఈ పండగ వేళ మన శుభ్రతే మన భద్రత. కరోనా ఖతం చేద్దాం, ప్రతి ఇంట్లో సంబరాలు షురూ చేద్దాం. జారీ చేసిన వారు సంచాలకులు, ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ. ఎక్కడికి హుషారుగా తయారైనావు? బతుకమ్మ ఆడనీకి. బతుకమ్మ సింగారం సరేగాని ముందు మాస్క్ పెట్టుకో, అవతల గుంపు కట్టకుండా 6 అడుగుల దూరం ఉండు. ఇంటికి రాగానే సబ్బుతో చేతులు మంచిగా కడుక్కో. పండుగ చేసుకుందాం, కానీ జాగ్రత్తలు పాటిద్దాం, కరోనాని తరిమి కొడదాం. జారీ చేసిన వారు సంచాలకులు, ప్రజారోగ్య మరియు పంపిస్తున్నాం, అన్ని పంపిస్తాను, మీ గ్రూప్లో పంపిస్తాను మొత్తం. ఇప్పుడే 2 నిమిషాలు. ఎవరు మాస్క్ మహారాజు?
మాస్క్ మహారాజు ఎప్పుడు సరిగ్గా మాస్క్ వేసుకుంటాడు, చేతులు సబ్బుతో మంచిగా శుభ్రం చేసుకుంటాడు, గుంపులలో దూరడు, ఎప్పుడు 6 అడుగుల దూరం పాటిస్తాడు. ఇవన్నీ మీరు చేసుకుంటే మీరే మాస్క్ మహారాజు. ఈ కరోనా కాలంలో మాస్క్ మహారాజే నిజమైన మహారాజు. జారీ చేసిన వారు సంచాలకులు, ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం. పండుగ పూట మాస్క్ వేసుకో, సంబరాలు చేసుకో. సబ్బుతోటి చేతులు కడుగు, కరోనాని కడిగేయి. గుంపులు గుంపులుగా చేరి కరోనాని పంచకు. ఇంట్లోనే ఉండి అందరికీ ఆనందాన్ని పంచు. సంబురాలలో పాటించండి 6 అడుగుల దూరం, కరోనాను పెట్టండి ఆమడ దూరం. జారీ చేసిన వారు కరోనాసురునిపై సంధించిన 3 బాణాలు. మాస్క్ వేసుకో, సబ్బుతో చేతులు కడుక్కో, గుంపులుగా ఉండకుండా 6 అడుగుల దూరం పాటించు. సంబురాలలో పాటించండి 6 అడుగుల దూరం, కరోనాని పెట్టండి ఆమడ దూరం. జారీ చేసిన వారు పండుగ పూట మాస్క్ వేసుకో, సంబరాలు చేసుకో. సబ్బుతోటి చేతులు కడుగు, కరోనాను కడిగి. గుంపులు గుంపులుగా చేరి కరోనాను పంచకు. ఇంట్లో ఉండి అందరికీ ఆనందాన్ని పంచు. ఈ పండగ వేళ మన శుభ్రతే మన భద్రత. జారీ చేసిన వారు సో ఈ విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ప్రజల్లోకి ఒక ప్రత్యేకమైన క్యాంపెయిన్ని ఈ మీలో ఎవరు మాస్క్ మహారాజ్ అనే పేరుతో తీసుకుపోవడం జరుగుతుంది. చివరిగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం 7 నెలల నుంచి ఇంతకుముందు చెప్పినట్లు చాలా కష్టపడ్డాం, అనేక వ్యయప్రసాలకు వచ్చాం, ఈ కరోనాని పూర్తిగా కట్టడి చేసుకున్నాం. ఈ 3 నెలలు ఏవైతే ఉన్నాయో ఇది అత్యంత చాలా కీలకం. ఎందుకంటే జనవరి 1st వీక్ 2nd వీక్లో మన దేశంలో కూడా వ్యాక్సిన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వ్యాక్సిన్ వచ్చేంత వరకు సరైన ట్రీట్మెంట్ మనకి దొరికేంత వరకు కూడా ఈ 4 జాగ్రత్తలు ఎవరినాయో ఆ 4 జాగ్రత్తలతోని మనం కరోనాని ఆమడ దూరం పెట్టచ్చు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏదైనా కార్యక్రమం సక్సెస్ఫుల్ కావాలంటే, ఎస్పెషల్లీ ఇలాంటి పాండమిక్, ఇలాంటి మహమ్మారి ప్రపంచం మీద ప్రజల మీద పడి ఇంత పెద్ద పెడుతున్న టైంలో ప్రజలు చాలా సహకారం అందించారు. ఇది రాబోయే రోజుల్లో కూడా పూర్తిగా ఇలాంటి సహకారాన్ని మీరు అందిస్తారని కోరుకుంటూ మీ అందరికి కూడా వచ్చే ఫెస్టివల్ సీజన్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చివరిగా మీకు చెప్పేదంటే, పండుగలు మనం నార్మల్గా చెప్పుకోవాలంటే ఇది కొన్ని వర్గాల వాళ్ళకి, కొన్ని ప్రజలకి బాధ అనిపించవచ్చు. మనకి పండుగలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ప్రాణం పోతే మాత్రం రాదు. ఈ విషయం మనం అందరం దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా ఒక విలువైన వ్యక్తిని మనం కోల్పోతే ఆ బాధ ఏంటో మా అందరికీ తెలుసు. సో కాబట్టి మేము ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసేదంటే, మనం పండుగలను జరుపుకుందాం, మన కుటుంబ సభ్యుల మధ్యలోనే జరుపుకుందాం. ఇప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ ప్రిపేర్నెస్ సంబంధించి ఈ కోవిడ్ రిలేటెడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ గారు ఏదైతే చెప్పారో, ముఖ్యంగా కోవిడ్ కట్టడి ఈ 7 నెలల్లో ఎంతైతే మనం కష్టపడ్డామో, అంటే ఒక వైద్య సిబ్బందే కాదు, మీరందరూ కూడా ఎంతైతే అన్ని తగు చర్యలు తీసుకున్నారో దాని ఫలితం ఇవాళ చూస్తున్నాం. మనం ఇంత కష్టపడి ఈరోజు ఏవైతే మనం ఫలితాలు సాధించామో దీన్ని జారవిడ్చుకోవద్దు. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇవాళ కేరళ చూస్తే ఆల్మోస్ట్ పర్ డే 10,000 కేసెస్ కంటే ఎక్కువ వస్తున్నాయి. మనమేమో సీవియర్గా తగ్గుముఖం చూపిస్తున్నాం లాస్ట్ 1.5 month నుంచి. అయితే మా విన్నతి ఏంటంటే, ముఖ్యంగా ఈ టైంలో, ఈ దసరా టైమే కానివ్వండి, వచ్చే దీపావళి టైమే కానివ్వండి, తర్వాత మళ్ళీ క్రిస్మస్ వస్తుంది, ఈ 3 నెలలు మాత్రము చాలా కేర్ఫుల్గా ఉంటే ఆల్మోస్ట్ మనము కరోనాని కట్టడి చేసిన వాళ్ళం అవుతాం. ఇది మేము మా దగ్గర రోజు వస్తున్న కేసుల సంఖ్య కానివ్వండి, అవి సివియారిటీ కానివ్వండి, డెత్స్ కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత మేము ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాం. అయితే మా విన్నపం ఏంటంటే, ఏదైతే ముఖ్యంగా మన 4 సూత్రాలు ఉన్నాయో ఇవి పాటించి ఈ పర్టికులర్ టైంలో, బతుకమ్మ టైంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనము ఇది వ్యాపించకుండా చూసుకునే ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా ఈరోజు మనం హాస్పిటల్లో ఏదైతే అడ్మిషన్స్ చూస్తున్నామో, ఎట్లయితే డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పారో, ఆల్మోస్ట్ ఈరోజు గాంధీలో ఒక 350 మంది పేషెంట్సే ఉన్నారు. అంటే ఒక స్టేజ్లో 900-1000 పేషెంట్లు ఉన్నది, ఈరోజు మనకు ఒక 350 మంది పేషెంట్స్ ఉన్నారంటే
కరోనా ఎంత తగ్గుముఖం పట్టిందో అన్నది మనము అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మనము మంచి పొజిషన్లో ఉన్నాము, దాన్ని కంట్రోల్ చేస్తున్నాము. వ్యాక్సిన్ రావడానికి ఇంకా 3-4 నెలలు పట్టవచ్చు. ఈ టైంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇంకా దీన్ని వ్యాపించకుండా మరణాలు లేకుండా మనం చూసుకునే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ పర్టికులర్ ఏదైతే వానలు పడుతున్నాయి ఈ టైంలో కూడా కొన్ని దగ్గర ఏమవుతుంది, తీసుకెళ్ళి వాళ్ళని ఒక సెంటర్స్లో ఉంచుతారు. ఉంచినప్పుడు కూడా ఇటువంటిది అక్కడ ఎవరైనా కరోనా బారిన ఉంటే వాళ్ళకు స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అండ్ దానికి కూడా తగు చర్యలు హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. అక్కడ కూడా టెస్టులు చేస్తున్నారు. ఎవరికైతే పాజిటివ్ ఉన్నారో వాళ్ళని ఇమీడియట్లీ మేము గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నాము. వేరే వాళ్ళని కూడా అబ్జర్వేషన్లో ఉంచుతారు ఎవరైనా పాజిటివ్ ఉన్న కేసుకి దగ్గర ఉన్న వాళ్ళైతే. సో అటువంటి దాంట్లో కూడా మీరు ఎవరు కూడా భయభ్రాంతులు కానవసరం లేదు. దీన్ని అన్ని తగు చర్యలు తీసుకుంటున్నారు. అటువంటి సెంటర్స్లో కూడా ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు. అర్లీగా ఐడెంటిఫై చేసి టెస్ట్ చేసి ఎవరైనా అవసరం ఉంటే మేము ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపిస్తాం. అవసరం ఉంటే వేరే వాళ్ళని ఐసోలేషన్లో పెడతాం. ఇది ముఖ్యంగా కరోనా గురించి. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఫ్లడ్స్ వల్ల వచ్చే వైపరీత్యాలు ఉంటాయో అవి మన శ్రీనివాస్ గారు చెప్తారు. దాని తర్వాత మన హాస్పిటల్ ప్రిపేర్నెస్ ఏముందో నేను చెప్తాను. బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనం ఏర్పడటం వల్ల ఎస్పెషలీ తెలంగాణ రాష్ట్రంలో అండ్ ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలోని తర్వాత జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అట్లే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము ఎస్పెషల్లీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం అంతా కూడా మన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి కూడా నిరంతరం అహోరాత్రులు పనిచేస్తున్నది. అండ్ ప్రజలకి అన్ని రకాల నిత్యావసర వస్తువులు అందించడం, వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించడం, వాళ్ళ బాగోగులు చూసుకోవడం ఏదైతుందో అది నిరంతరం నడుస్తున్నది. వాళ్ళతో పాటు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా, ఎందుకంటే ముఖ్యంగా వర్షాలు వస్తున్నాయంటే మనకి వాటర్ బార్న్ డిసీజ్ అంటే నీళ్ళ ద్వారా వచ్చే వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. అండ్ కొన్నిపాటి ఎపిడమిక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ వాటర్ బార్న్ అండ్ వెక్టర్ బార్న్ అండ్ ఫుడ్ బార్న్ అంటే ఈ 3 రకాలు నీళ్ళ ద్వారా వచ్చే వ్యాధులు అయితేంది, తర్వాత ఆహారం ద్వారా మనం తీసుకునే ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు అవుతుంది. అట్లే ఈ దోమలు వృద్ధి చెందడం వల్ల స్టాగ్నేటెడ్ వాటర్లో వచ్చే వ్యాధులు అవుతుంది. వీటిని అన్నింటినీ కట్టడి చేయడం కోసం మా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఈటెల రాజేంద్ర గారు నిన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అట్లే మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటీఆర్ గారు కూడా నిన్న ఒక మీటింగ్ కండక్ట్ చేసి మా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖతో కూడా టోటల్ ఈ సిచ్యువేషన్ మీద రివ్యూ చేయడం కోసం, అట్లే ఈ అంటువ్యాధులు ప్రబలకుండా ఏమేం చర్యలు తీసుకోవాలనేది నిశ్చితంగా డిస్కస్ చేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా ఎస్పెషల్లీ 4 డేస్ నుంచి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మా 3 DMHOs హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మేడ్చల్ వాళ్ళ సిబ్బంది డాక్టర్లు అంతా కూడా అహోరాత్రులు పనిచేస్తున్నారు. మేము మొత్తం ఈ జిహెచ్ఎంసీ పరిధిలో 182 ప్రత్యేక వైద్య శిబిరాలని నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు దాంట్లో ఒక 14,961 మందిని ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో 1,055 జ్వరాలకు సంబంధించిన కేసులు, ఒక 235 విరోచనాలకు సంబంధించిన కేసులు, తర్వాత ఒక 930 రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడే వాళ్ళు, తర్వాత ఒక 56 మంది ఈ వర్షాల్లో చిన్న చిన్న దెబ్బలు తగిలి 56 మంది వచ్చి మా ప్రత్యేక వైద్య శిబిరాల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మిగిలిన వివిధ రకాల ఆరోగ్య ఇబ్బందుల వల్ల వచ్చి మా వైద్య శిబిరాల్లో వాళ్ళు చికిత్స తీసుకోవడం జరిగింది. దీంతోపాటు మేము ఎందుకంటే వరదలు వచ్చిన తర్వాత ఎక్కడ వ్యక్తులు ఎక్కడ కాలనీలు ఎక్కడ హ్యాబిటేషన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్న ఫలానా కట్టుబట్టలతో బయటకు వచ్చారు. అండ్ ఎస్పెషల్లీ కోవిడ్ కట్టడిలో మన మాస్క్, శానిటైజర్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వీళ్ళందరికీ కూడా అందరికీ ఎక్కడ రిలీఫ్ క్యాంప్స్లో ఉన్న వాళ్ళకైతేంది, లేకపోతే ఎక్కడైతే ప్రజలు ఎలాంటి ఈ మాస్క్ ఇవి శానిటైజర్స్ అందుబాటులో లేని వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పూర్తిగా ఉచితంగా మాస్క్ అందించడం జరిగింది. అట్లనే 10,000 పైగా మాస్క్ అందించాము గత 4 రోజుల నుంచి. అట్లనే 1,200 పైగా కూడా శానిటైజర్స్ బాటిల్స్ని వాళ్ళకి అందించడం జరిగింది. ఈ 182 క్యాంపులు నిర్వహించడం కోసం మేము ఒక 118 మంది డాక్టర్స్ని, తర్వాత 186 మంది స్టాఫ్ నర్సెస్ని, తర్వాత ఒక 142 సపోర్టింగ్ స్టాఫ్ని మేము ఈ ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించడానికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డిప్లాయ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక 67 104 వెహికల్స్, ఎందుకంటే ఇవి సంచార ఆరోగ్య వాహనాలు. వీటి ద్వారా మేము ప్రజల్లోకి మొబైల్
హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇవి ఎక్కడైతే ప్రజలు ఉంటారో అక్కడికి వెళ్ళటము, అక్కడ మా వైద్య సిబ్బంది ద్వారా ఈ 67 వెహికల్స్ ద్వారా కూడా మేము వైద్య శిబిరాలు కండక్ట్ చేస్తున్నాము. అలాగనే ప్రజలకి వాళ్ళు ఈ టైంలో, ఈ వరదల టైంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి అనేది మైకింగ్ చేపట్టాము. అవి కూడా విస్తృతంగా తిరుగుతున్నాయి ఆటోల ద్వారా. ఈ చర్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో కూడా మొత్తం వాటర్ అంతా కూడా రిసీడ్ అయ్యి తర్వాత నార్మల్ పరిస్థితి కండిషన్ వచ్చేంత వరకు కూడా మా ప్రత్యేక వైద్య శిబిరాలు, అట్లనే సంచార వైద్య శిబిరాలు కూడా ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ పరిధిలో నడుస్తున్నాయి. అట్లనే 24/7 మా బస్తీ దవాఖానాలు ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత మా ఐడెంటిఫైడ్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎక్కడైతే ఈ రిలీఫ్ సెంటర్స్ దగ్గర ఉన్నాయో ఆ హెల్త్ క్యాంప్స్ అన్నింటినీ కూడా మేము 24/7 రన్ చేస్తున్నాము. అండ్ ప్రజలకు మేము ముఖ్యంగా ఈ సీజన్లో మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మెయిన్లీ మనకి వాటర్ బాండ్ డిసీజ్ వస్తాయి. అంటే కలుషితమైన నీటి ద్వారా మనకి అతిసార కానివ్వండి, కలరా కానివ్వండి, జాండీస్ కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, పోలియో కానివ్వండి, ఈ కమ్యూనికబుల్ డిసీజ్ అన్నీ కూడా ప్రజలకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముఖ్యంగా త్రాగే నీరు ఏదైతుందో దాన్ని కాచి చల్లార్చి ఆ నీటిని తీసుకోండి. కాచి చల్లార్చి శుభ్రపరిచిన నీటిని మాత్రమే మీరు దయచేసి తీసుకోవాలి. అట్లే మీరు తీసుకునే ఆహార పదార్థాలన్నీ కూడా వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు దయచేసి తీసుకోండి. చల్లారిన తర్వాత దయచేసి ఆహార పదార్థాలని భుజించకపోవడం మంచిది. అట్లే మీరు ఆహారం తీసుకునే ముందు కానీ, మల విసర్జన తర్వాత కానీ చేతుల్ని మీరు శుభ్రం చేసుకోండి. అట్లే మీ తాగునీటి నిల్వలు ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు వాటర్ వల్ల కలుషితమై ఉంటాయి. ఏదైతే గవర్నమెంట్ సప్లై చేస్తుందో, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ సప్లై చేస్తుందో వాటిని అన్నింటినీ కూడా ప్రాపర్ క్లోరినేషన్ ఉండేట్లు చూసుకోండి. అట్లే మీకు పైప్ లైన్స్ ద్వారా ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ వస్తుందో ఆ వాటర్ కూడా పూర్తిగా శుభ్రంగా ఉందా లేదా, ఒకవేళ లేకపోతే దాంట్లో కూడా మీకు మీ ఇంటింటికి తిరిగి అందించే క్లోరిన్ బిళ్ళల ద్వారా మీరు క్లోరినేషన్ చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత 7 నెలల నుంచి మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా ప్రజలు ఏదైతే వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రత కానివ్వండి, తర్వాత పరిసరాల పరిశుభ్రత కానివ్వండి ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో అది ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని కాలనీస్కి, కొన్ని ప్రాంతాలకి ఈరోజు ఇబ్బందికరంగా పరిణమించింది. సో దీన్ని కూడా మళ్ళీ మనం గాడిలో పెట్టుకోవాలి. ప్రభుత్వం కూడా మన జిహెచ్ఎంసీ లోకల్ బాడీ కూడా దానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నది. ప్రజలకి సాధారణ జీవనస్థాయి తీసుకురావడం కోసం మళ్ళీ ఒక 4 రోజులు కూడా వర్షాలు వస్తాయని చెప్పి మనం వింటున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు చేరుకొని ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడండి. అట్లే మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆరోగ్య శాఖ తరపున లేకపోతే హెల్త్ క్యాంప్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే మీకు ఏమైనా మెడికల్ రిలీఫ్ కావాలంటే మాకు 104 కాల్ సెంటర్ ఉంది. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీరు 104 సంఖ్యకి నెంబర్కి కాల్ చేసేసి మీరు కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్స్ ఇవ్వటం కానీ, లేకపోతే మీకు ఏమైనా సహాయం కావాలంటే మీరు వాటికి విన్నవించడం ద్వారా మేము మా వైద్య శాఖ తరపున ప్రజలకి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ప్రజలకి మీరందరూ సేఫ్గా ఉండండి. తర్వాత మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ వాటర్ ద్వారా, ఫుడ్ ద్వారా, తర్వాత ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధుల్ని మన జాగ్రత్తగా ఉంచుకోవడంతో పాటు కుటుంబ సభ్యులని కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వారం రోజుల నుంచి ఏవైతే మనము హైదరాబాద్లో ఫ్లడ్స్ చూస్తున్నామో, ఒక వారం క్రితమే ఎప్పుడైతే వాతావరణ శాఖ ఈ అలర్ట్ ఇచ్చిందో ముఖ్యమంత్రి గారు అన్ని విభాగాలని, అన్ని డిపార్ట్మెంట్స్ని అప్రమత్తంగా ఉండాలన్నది ఒక ఇమీడియట్ ఆర్డర్ పంపించారు. అప్పటి నుంచే మన అయితే హాస్పిటల్స్ ఉన్నాయో అందరినీ కూడా అప్రమత్తం చేసి ఉంచాము. ముఖ్యంగా ఎందుకంటే ఒకటి ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్ ఫీల్డ్లో మనం చేయవలసినవి ఏవైతే ఉంటాయో అవి మన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గారు అని ఇన్ డీటెయిల్గా వివరించారు. మనం ఆల్రెడీ ఆ చర్యలను కూడా చేపట్టాము. అయితే ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో ఈ వానాకాలం ఇంత ఫ్లడ్స్ వచ్చినప్పుడు హాస్పిటల్ రీచ్ కావడం కూడా ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. అందుకోసము మా టీచింగ్ హాస్పిటల్స్ ఒకటి, తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, ఈవెన్ సిఎస్సిస్ని కూడా అందరినీ అప్రమత్తం చేసి ఉంచాము. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎందుకంటే ఇటువంటి ఫ్లడ్స్ ఉన్న టైంలో కొన్ని యాక్సిడెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరన్నా గుంటల పడి దెబ్బలు తాకొచ్చు, లేకపోతే యాక్సిడెంట్ వెహికల్ మీద కింద పడవచ్చు. అదే కాకుండా ఏదైనా కూలినప్పుడు కూడా మీద పడ్డప్పుడు వాళ్ళకి ఇంజరీస్ కావచ్చు. అటువంటప్పుడు ఇమీడియట్గా మీరు దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళండి. మేము అందరూ హాస్పిటల్స్ సిబ్బంది కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఏ పేషెంట్ని కూడా మీరు అడ్మిషన్ని డినై చేయొద్దు, అంటే అడ్మిషన్ చేయకుండా పంపించొద్దు. వాళ్ళని ఫస్ట్ అడ్మిట్ చేసుకోండి, అవసరం ఉన్న ఫస్ట్ ఎయిడ్ ఇవ్వండి. ఒకవేళ దాని తర్వాత కూడా వాళ్ళకి ఇంకేదైనా హైయర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటే వేరే హాస్పిటల్కి కూడా అంబులెన్స్ కానివ్వండి ఆ సదుపాయాలు అరేంజ్ చేసి పంపించమని. ఎందుకంటే
ఏ పేషెంట్ కూడా ఎటువంటి కష్టం కలగొద్దు. వాళ్ళు ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్స్కు వాళ్ళ సొంతంగా తిరిగే పరిస్థితి రావద్దు. ఇది మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. తూచా తప్పకుండా వాళ్ళు కూడా పాటిస్తారు. అదే కాకుండా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్సెక్ట్ బైట్స్ కానివ్వండి, ఓసారి వానకాలం మనకు ఇప్పుడు బయటికి స్నేక్స్ గిన్ వచ్చి కూడా ఈవెన్ హైదరాబాద్లో కూడా స్నేక్ బైట్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అటువంటిది ఏదైనా జరిగినట్లయితే తక్షణమే మీరు దగ్గరున్న హాస్పిటల్కి, మా సర్కార్ హాస్పిటల్ ఎక్కడున్నా వెళ్ళండి. అవసరం ఉన్న ఏవైతే యాంటీడోట్స్ ఉంటాయో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. అవి ఇమీడియట్గా ఇస్తారు. ఎటువంటి భయభ్రాంతులు మీరు కానవసరం అవసరమే లేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ వాటర్ బార్న్ డిజీజెస్ ఏదైతే డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పారో, ఈ వాటర్ బార్న్ డిజీజెస్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మీకు జ్వరాలే కానివ్వండి, వాంతులే కానివ్వండి, విరేచనాలే కానివ్వండి, ఇవి చాలా కామన్గా వస్తాయి ఇటువంటి ఫ్లడ్స్ వచ్చిన తర్వాత. చాలామందికి మినిమల్ ట్రీట్మెంట్ ఏదైతే మా పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఇంటింటికి తిరిగి ఇస్తున్నారో దాంతో సరిపోతుంది. ఒకవేళ ఏమైనా కొద్దిగా ఎక్కువ ఉన్నా కానీ, ఎక్కువ విరేచనాలు కానివ్వండి, వాంతులు అయినట్లయితే తక్షణమే మీరు దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళండి. అవసరం ఉంటే ఐవి ఫ్లూయిడ్స్ కానీ వేరే యాంటీబయాటిక్స్ కానీ మీకు అవన్నీ సరఫరా చేస్తారు. ఇమీడియట్లీ రికవర్ అవుతారు. సో వీటిలలో ఎవరు కూడా అలసత్వంతో డిలే చేయకండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే శ్రీనివాస్ గారు చెప్పినట్లు 104కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు అవసరం ఉన్న ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఇమీడియట్లీ దగ్గరకున్న హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసే అవన్నీ కూడా సౌకర్యాలు ఆల్రెడీ సమకూర్చాము. సో ఎటువంటి భయాలొద్దు. అయితే మీకు ఏ డౌట్ ఉన్నా, ముఖ్యంగా ఏంటంటే రెస్పిరేటరీ డిజీజెస్ ఇప్పుడు ఈ టైంలో ఈ చలి వల్ల కానివ్వండి, వాన వల్ల కానివ్వండి, జలుబు, సర్ది ఇటువంటి రావడం కూడా ఆస్కారం ఉంటుంది. తర్వాత కొందరికి ఎవరికైతే ఆస్తమా అటువంటి ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ కావడం కూడా ఒక ఛాన్స్ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్ అవసరం ఉంటే మీరు కరోనా పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఎందుకంటే దీనికి దానికి రెండింటికి సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి కనుక చాలా మటుకు అది కరోనా కాకపోవచ్చు, కానీ పరీక్షలు చేయించుకొని నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఎన్నో పరీక్షా కేంద్రాలు అన్నీ కూడా నడుస్తున్నాయి. మీరు ఇమీడియట్ పరీక్షలు చేయించుకుంటే దాని బారిన కూడా పడరు మీరు. సో ఈ చెప్పిన సూచనలు పాటించినట్లయితే హెల్త్ పరంగా మీకు ఆల్మోస్ట్ ఎటువంటి ప్రాబ్లం కాకుండా ఈ ఫ్లడ్స్లో, ఎందుకంటే ఇంకా కూడా ఒక 3 రోజులు 4 రోజులు ఈ భారీ వర్షాలు ఉంటాయన్న అలర్ట్ ఉంది. ఉన్నందుకు ఈ తగు జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా బయటపడతామని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. చెప్పండి. ఆల్రెడీ మన వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ హెచ్ఎండబ్ల్యూఎస్ ఏదైతే ఉందో వాళ్ళ దానిలో భాగంగా అండ్ ఎస్పెషల్లీ నిన్న మన గౌరవనీయులైన మంత్రివర్యులు కేటీఆర్ గారి మీటింగ్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు విస్తృతంగా వాటర్ శాంపిల్స్ లిఫ్ట్ చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. అదే కాకుండా కూడా ర్యాండమ్లీ మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా మా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ని ఆల్రెడీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఫీల్డ్లోకి వెళ్ళేసేసి ఈ శాంపిల్ కలెక్టర్స్ ఎవరున్నారో వాళ్ళని కూడా ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీ ఎక్కడైతే ఇన్అండేటెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడంతా కూడా ఈ డ్రింకింగ్ వాటర్ సప్లై ఎక్కడైతే జరుగుతుందో అక్కడంతా కూడా శాంపిల్స్ లిఫ్ట్ చేసేసి రెగ్యులర్గా ప్రాసెస్ చేస్తున్నాం. తద్వారా వాళ్ళని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా మేము అలర్ట్ చేస్తూ ఉన్నాం. ఇట్ టేక్స్ టైం, కొంచెం టైం పడుతుంది దాన్ని మనకి రావడానికి కరెక్ట్గా. అంటే ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ కంటిన్యూస్గా వర్షం పడుతున్నది. ఓకే, మన వాటర్ పైప్ లైన్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇంకా నీటిలోనే ఉన్నాయి. ఓకే, సో రేపు పొద్దున ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఎక్కడ లీకేజ్ ఉన్నాయి ఇవన్నీ కూడా, అందుకని ఈ మొత్తము రీగైన్ అండ్ రికవరీ అని చెప్పేసి ఈ వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా వాళ్ళ పైప్ లైన్స్ అన్నీ కూడా వాళ్ళ ఏరియాలో అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేసుకుంటున్నారు. మా శానిటరీ టీమ్స్ ఏదైతే జిహెచ్ఎంసీ ద్వారా శానిటరీ టీమ్స్ ఏవైతే పనిచేస్తున్నారో వాళ్ళని కూడా మా దగ్గర ఉన్న అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ని అడ్వైజ్ చేయడం జరిగింది. ఈ శానిటరీ పైప్స్ అన్ని కూడా ఇన్స్పెక్ట్ చేసేసి ఎక్కడైనా లీకేజ్ ఉంటే ఇమీడియట్గా ఈ హెచ్ఎండబ్ల్యూ శాఖ వాళ్ళకి ఇన్ఫామ్ చేయమని చెప్పడం జరిగింది. మొత్తం అన్నీ ఎక్కడైతే మెయిన్ మనం జిహెచ్ఎంసీ ద్వారా రిలీఫ్ సెంటర్స్ మనం పెట్టుకున్నాం. ప్రతి రిలీఫ్ సెంటర్లో మేము ఒక ప్రత్యేకమైన వైద్య శిబిరం పెట్టాం. అక్కడ ఒక డాక్టర్ని, ఒక స్టాఫ్ నర్స్ని, ఒక సపోర్ట్ స్టాఫ్ని అలాంగ్ విత్ ద మెడిసిన్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఇది కోవిడ్ కాలం కాబట్టి అక్కడ కోవిడ్ టెస్టులు కూడా ఆల్మోస్ట్ మేము ఈ రిలీఫ్ సెంటర్స్లో ఎక్కడైతే మేము చేశామో 2000 పైగా ఇప్పటికి కోవిడ్-19 పరీక్షలు కూడా నిర్వహించుకున్నాం. దాంట్లో ఒక 19 మంది పాజిటివ్గా రావడం కూడా జరిగింది. మా ఆదుర్ద, మా భయం ఏంటంటే, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రజలు ఈ వరదలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇది కూడా ఎవరైనా ఇన్ఫెక్టెడ్
ఎసిమ్టమాటిక్ పాజిటివ్ వ్యక్తులు ఉంటే వాళ్ళు ఆ శిబిరాల్లో రిలీఫ్ సెంటర్స్లో ఎక్కువ మందికి వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని అవి కూడా కంట్రోల్ చేయడం కోసం వచ్చే వాళ్ళని అప్పటికప్పుడే ఒకసారి స్క్రీన్ చేసేసి అవసరమైన వాళ్ళందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం. అది కూడా కంటిన్యూస్ జరుగుతుంది. ఈ అట్లే మా 104 వెహికల్స్ ఎక్కడైతే రూరల్ ఏరియాస్లో ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 67 వెహికల్స్ని నిన్నటి వరకు 46 వెహికల్స్, ఈరోజు మార్నింగ్ ఇంకొక 22 వెహికల్స్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ ఎస్పెషల్లీ హైదరాబాద్, ఎందుకంటే హైదరాబాదు తర్వాత మనకి ఎల్బీ నగరు ఆ ఏరియాలన్నీ కూడా అండ్ సరౌండింగ్ మున్సిపాలిటీసు కొన్ని మున్సిపల్ కార్పొరేషన్స్లో కూడా మనకి తీవ్రమైన వరదలు రావడం జరిగింది. ఆ ఏరియాలన్నిటి కూడా ఈ మొబైల్ వెహికల్స్ ద్వారానేమో సంచార వాహనాల ద్వారా వైద్య శిబిరాలు కండక్ట్ చేస్తున్నాము. అట్లే రిలీఫ్ క్యాంప్స్ దగ్గర కూడా మా ప్రత్యేకమైన వైద్య శిబిరాలు, అట్లే ఈ బస్తీ దవాఖానాలు ఏవైతున్నాయో బస్తీ దవాఖానాలు కానివ్వండి, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని కానివ్వండి, అవి అవసరమైతే 24/7 కూడా రన్ చేయాలని చెప్పేసి మా డిఎంఎన్హెచ్ఓస్ని రంగారెడ్డి అండ్ హైదరాబాద్ మేడ్చల్ని కూడా ఆదేశించడం జరిగింది. సార్ ఇది అన్ప్రెసిడెంటెడ్ సిచ్యుయేషన్, బట్ మన కోవిడ్ డ్రాప్లెట్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఆ ఇనండేటెడ్ ఏరియాస్లో కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అవుతుందా? ఆబ్వియస్ దానికోసం జిహెచ్ఎంసీ మొన్న నుంచి కూడా మన ఎంఏడి మినిస్టర్ గారు కేటీఆర్ గారు వాళ్ళకి ఆల్రెడీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే లాక్డౌన్ పీరియడ్లో మన ఎన్డీఆర్ఎఫ్ టీం అట్లనే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ ద్వారా మనం ప్రత్యేకమైన చర్యలు చేపట్టాం. సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ ద్వారా మొత్తాన్ని మనం క్లీన్ చేసుకున్నాం. ఎక్కడైతే సిల్ట్ ఉంటుందో బురదని మట్టిని అన్ని తొలగించుకున్న తర్వాత మొత్తం ఆ ఏరియాలన్నీ కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏదైతున్నారో వాళ్ళ వెహికల్స్ ద్వారా వాళ్ళకి ఆల్మోస్ట్ నేను ఉన్నట్టే 60 వెహికల్స్ ఉన్నాయి. అట్లనే మన ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 30 వెహికల్స్ వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ వెహికల్స్ అన్నిటి ద్వారా కూడా ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఈ సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్తోని వాటిని ఏ ప్రాంతాలన్నిటి కూడా శుద్ధి చేయడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా నడుస్తుంటుంది అనమాట. సో తద్వారా ఏంటంటే ఈ వైరస్ ఇంకా ప్రబలకుండా మేము కంట్రోల్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. స్టార్ట్ అయిపోయిందా సార్? స్టార్ట్ చేశారు. ఆల్రెడీ నేను డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ సోడియం హైపోక్లోరైడ్ కూడా కొన్ని వేల లీటర్లు తెప్పించడం జరిగింది. ఆల్రెడీ ఈ రోజు నుంచి యాక్చువల్లీ నిన్నే స్టార్ట్ అయినాయి కొన్ని ప్రాంతాల్లో వచ్చేసేసి దీనికి సంబంధించి. Sir, the central government has started the process of preparing the ground to distribute or administer vaccines. So apparently they have written some letters to the individual state governments to identify probable high-risk groups which have to be administered this vaccine in the first phase. So ఈ దీంట్లో సార్ మనం సప్లై చైన్ మేనేజ్మెంట్ తర్వాత హ్యావ్ వి స్టార్టెడ్ ది ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ దీస్ పీపుల్ who will be, I mean, obviously they will be the first in line when the vaccine hits the market. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కూడా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆర్ కమ్యూనికేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ మా వైద్య ఆరోగ్య శాఖ కూడా ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రోటోకాల్స్ ఏమేమి పాటించాలి, తర్వాత ఎవరెవరిని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి, ఎస్పెషల్లీ ఫస్ట్ ఫేజ్లో వచ్చేసేసి వాళ్ళు ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరు ఉన్నారో అంటే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే సిబ్బందితో పాటు కూడా మిగిలిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, లేకపోతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని ఫ్రంట్ లైన్ వర్కర్స్ ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడమని మాకు ఆదేశాలు జరిగింది. ఆ ప్రక్రియ నడుస్తున్నది. అలాగనే తర్వాత నెక్స్ట్ ఫేజ్లో వచ్చేసేసి ఏదైతే వలరబుల్ పాపులేషన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసేసుకొని కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని ఇది నిరంతరం సాగే ప్రక్రియ. ఎందుకంటే ఇమీడియట్గా 3 నెలల్లో 2 నెలల్లో స్టార్ట్ అయ్యేది కాదు, ఇంకా టైం పడుతుంది. ఇది ఈ వ్యాక్సిన్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా డీసీజీఐ నుంచి సర్టిఫికేషన్ రావాల్సిన అవసరం ఉంది. బట్ మీరు చెప్పినట్లేదో తెలంగాణ ప్రభుత్వము ఎవరైతే ఉన్నారో ప్రయారిటీ బేసిస్లో ఎవరికైతే వ్యాక్సిన్ అందించాలో వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా మేము సిద్ధం చేస్తున్నాం. లైన్ లిస్ట్ తయారు చేస్తున్నాం. అది ఒకటి. రెండవది ఏదైతే మన కోల్డ్ చైన్ ఉందో ఆ కోల్డ్ చైన్కి సంబంధించిన అన్నీ కూడా మేము ప్లేస్లో ఉండేట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం. రెండవది దీనికి సంబంధించిన కన్జ్యూమబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా ఎస్టిమేట్ చేసి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకి మేము ఎప్పటికప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పంపించడం జరుగుతుంది. Sir, last question, sir. I mean, if you remember very well, when the swine flu vaccine was first introduced, almost all the healthcare workers, especially the doctors, they refused to take it and they questioned the efficacy of the vaccine. So how are you going to deal with that kind of situation when this happens? Because there is already a talk that అయినా సరే ఏ సైంటిఫిక్ బాడీస్ అయినా సరే కంప్లీట్గా సైంటిఫికలీ ప్రూవెన్ వ్యాక్సిన్ని ప్రజలకి అండ్ ఎస్పెషల్లీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు 7 నెలల నుంచి కోవిడ్ మహమ్మారితో ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి తప్పుగా ఇస్తుందని మనం భావించలేం. అన్ని రకాలుగా ప్రోటోకాల్స్ పాటించిన తర్వాత కంప్లీట్ క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత ఎస్పెషల్లీ మన దేశం కానివ్వండి
లేకపోతే మనకున్న సైంటిఫిక్ బాడీస్, మనకున్న కంపెనీస్ ఎక్కడ కూడా ఈ ప్రోటోకాల్స్ విషయంలో రాజీ పడట్లేదు. సో అన్ని రకాల ప్రోటోకాల్స్ అయిన తర్వాతనే ఓకే వీటిని ప్రజల్లోకి తీసుకువస్తారు. అప్పుడే వాటికి డీసీజేస్ కానీ లేదా అదర్ బాడీస్ కానీ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా సేఫ్టీ పరంగా, ఎఫికసీ పరంగా, ఎఫిషియన్సీ పరంగా ఇవన్నీ ఉన్న తర్వాత మాత్రమే ఈ వ్యాక్సిన్ని ఈ మా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ ప్రజలకి కానీ అందించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సార్ వల్నరబుల్ గ్రూప్స్ అంటే ఇట్లా హెల్త్ వైజ్ అన్నట్ట ఫైనాన్షియల్ వల్నరబుల్ గ్రూప్స్ అంటే నో ఇట్స్ హెల్త్ వైజ్ ఉంటాయి. కోమార్బిడ్ వల్నరబుల్ గ్రూప్స్ ఆర్ 60 and above. So that is one group, age and the comorbid conditions. These will be called as vulnerable groups. When it comes to comorbidities, any age, if you are having some serious disease. Will the government Talking about even the swine flu, Yes. there, see any of these vaccines, ఇవన్నీ కూడా అన్ని పరిశోధనలు అయ్యి ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ టెస్టింగ్ అయిన తర్వాతనే అవి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. అంటే ఆల్ కాంప్లికేషన్స్ ఏవేవి రాగలుగుతాయో అన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఈ మార్కెట్లోకి వస్తుంది. అయితే ముఖ్యంగా మీరు మాట్లాడేటప్పుడు అయితే స్వైన్ ఫ్లూ గురించి మాట్లాడుతున్నారో ఆ వ్యాక్సిన్లో ఏంటంటే కొందరికి గిలియన్ బారీ సిండ్రోమ్ లాంటి ఫీచర్స్ వస్తాయి అన్న ఒక అపోహ ఉంది, కానీ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. అది లిటరేచర్లో ఉంది అంతే, కానీ నిజంగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. అండ్ ఎవ్రీ ఇయర్ మనకు వ్యాక్సిన్ సప్లైస్ వస్తున్నాయి. అందరం మనము వ్యాక్సిన్స్ కూడా అందరు చాలామంది వైద్య సిబ్బంది తీసుకుంటున్నారు. అయితే మీరు చెప్పినట్లు ఏ వైరల్ వ్యాక్సిన్ అయినా కానీ దాని ఎఫికసీ ఒక 6-7 months ఉండొచ్చు అన్నది, అంటే దాని ఎఫికసీ అనుకోండి. తర్వాత మొత్తం జీరో కాదు అది. ఎందుకంటే ఒక ఇష్యూ ఏంటంటే ఈ స్వైన్ ఫ్లూ వైరస్ ఏదైతే ఉందో అది మ్యూటేట్ అవుతుంది. మ్యూటేషన్ అయినప్పుడు దీని ప్రభావం తగ్గుతుందని. కానీ అటువంటిది మాత్రం ఇప్పటివరకు అయితే ఈ కోవిడ్ దాంట్లో అటువంటి రీసెర్చ్ ప్రకారం ఇది మ్యూటేట్ అవుతుంది అన్నది అయితే ఇప్పటివరకు అయితే రాలేదు. వచ్చినట్లయితే దానికి అనుగుణంగా వీళ్ళు వ్యాక్సిన్స్లో కూడా మార్పులు తెస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎస్పెషల్లీ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఎక్కువ ఇబ్బంది పడలేదు. బట్ ఇప్పుడు వర్షాలు వచ్చినాయి కాబట్టి, చలికాలం కూడా స్టార్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఇవన్నీ వస్తుంటాయి ప్రజలకి. కోల్డ్ కానివ్వండి, కాఫ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన COVID-19 సిమ్టమ్స్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి ప్రజలు మీ ఇంటి వైద్యాన్ని చేసుకోకుండా, మీకు తెలిసిన టాబ్లెట్స్ వేసుకోకుండా మీరు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి పరీక్షలు చేయించుకోండి. అట్లే మన అన్లాక్ 5Oలో భాగంగా మనం ఆల్మోస్ట్ అన్నీ కూడా ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో సినిమా హాల్స్ ఓపెన్ చేసుకుంటాం. మన స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఓపెన్ చేసుకోమని కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫెస్టివ్ సీజన్ అయిపోయిన తర్వాతనే వాటి మీద నిర్ణయం తీసుకుందామని చెప్పేసి ఈరోజు సినిమా హాల్స్ కానివ్వండి, లేకపోతే మన స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఓపెన్ చేయలేదు ఇంతవరకు కూడా. బట్ రాబోయే రోజుల్లో ఇవి కూడా ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎస్పెషల్లీ బార్స్, రెస్టారెంట్స్, మనం పబ్స్ ఇవి చూస్తున్నాం. ఎస్పెషల్లీ హైదరాబాద్ GHMC మహానగరంలో ఇప్పుడు పూర్తి సందడి నెలకొంది. ఆల్మోస్ట్ 100% కూడా కొన్ని రెస్టారెంట్స్, పబ్స్, బార్స్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు చాలా ఎక్కువగా గుమిగూడుతున్నారు. అండ్ ఏదైతే కోవిడ్ నిబంధనలు పాటించాలో, ముఖ్యంగా మాస్క్ ధరించడం కానివ్వండి, లేకపోతే మిగిలినవి కానివ్వండి, అవి భౌతిక దూరాన్ని పాటించడం జరగట్లేదు. ఇవన్నీ కూడా మీరందరూ దయచేసి ఇవి పాటించండి. అండ్ ముఖ్యంగా ఈ బార్సు, రెస్టారెంట్సు, పబ్సు ఈ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ ఓనర్స్ అందరికి కూడా ఒకే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎంటైర్ రాష్ట్రంలో, ఎస్పెషల్లీ GHMC నగరంలో 100ల సంఖ్యలో టెస్టింగ్ సెంటర్స్ మేము ఏర్పాటు చేస్తాం. ఈ కోవిడ్ టెస్టింగ్ సెంటర్స్ మీరు మీ సిబ్బందిని, మీ బార్లు, రెస్టారెంట్స్, పబ్స్, హోటల్స్లో పనిచేసే సిబ్బందిని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో, అంటే ప్రతి వారానికి 10 రోజులకు ఒకసారి మీరు వాళ్ళు కోవిడ్ పరీక్ష చేయించుకునేట్లు మీరు వాళ్ళకి విజ్ఞప్తి చేయండి. వాళ్ళు ప్రతి వారము కోవిడ్ పరీక్ష చేయించుకొని వస్తేనే మీరు వాళ్ళని పనిలో పెట్టుకోవడానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వము పూర్తి ఉచితంగా కోవిడ్ పరీక్షలు చేస్తున్నది. ఎందుకంటే మీరు ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ ఎయిర్ కండిషన్లో, సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ ఆర్ ఎయిర్ కండిషన్స్ వాతావరణంలో మీరు చేస్తుంటారు. కాబట్టి ఒక ఇన్ఫెక్టెడ్ వ్యక్తి ఉన్నా కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్నది. ప్రజలందరూ కూడా సాధారణమైన జీవన స్థాయిలో గడుపుతున్నారు. ఇలాంటి టైంలో మళ్ళీ మనమంతటా మనం వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మళ్ళీ వాళ్ళకి కోవిడ్ ఎఫెక్ట్ చేయదు. కాబట్టి మీ దగ్గర ఆల్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంతా కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ మీ దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని నిర్ణీత టైంలో
ప్రతి 15 రోజులకు ఒకసారి కానివ్వండి, ప్రతి 10 రోజులకు ఒకసారి కానివ్వండి, వాళ్ళ దగ్గరలో ఉన్న ఈ కోవిడ్-19 టెస్టింగ్ సెంటర్కి వెళ్ళి ఫ్రీగా ఉచితంగా పరీక్ష చేయించుకుంటే అప్పటికప్పుడు వాళ్ళకి టెస్ట్ చేస్తే రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వ్యక్తులనే మీరు దయచేసి పనిలోకి తీసుకోండి. తద్వారా మీరు మీ దగ్గరికి వచ్చే మీ కస్టమర్స్ను కూడా వాళ్ళని ఆరోగ్యంగా ఉంచడానికి అవకాశం ఏర్పడుతుంది. గత కొన్ని వారాల్లో సార్ ఇట్లాంటి క్లస్టర్ ఇక్కడ డిటెక్ట్ అయింది బాగా. ఇంతవరకు దయచేసి అదృష్టవశాత్తు ఇంతవరకు రాలేదు, అలాంటి ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా వైద్యారోగ్య శాఖ ఎప్పుడు పదే చెప్తున్నది, అది సక్సెస్ఫుల్గా చూస్తున్నాం. ఇప్పుడు అందుకు కూడా దీనికి కూడా ప్రజలు ఏంటంటే వాలంటరీగా ఇప్పుడు ప్రతి ఆదివారం ఉంది, ఆదివారం మా సెంటర్స్ అన్నీ కూడా ఓపెన్ ఉంటున్నాయి, టెస్టింగ్ సెంటర్స్ అన్నీ కూడా. మీరు మీ సిబ్బందిని ఆ రోజు పంపించండి మా దగ్గరికి, మేము అప్పటికప్పుడు పరీక్ష చేసి వాళ్ళకి రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫోన్ ద్వారా రిజల్ట్ రిపోర్ట్ వస్తుంది, రిపోర్ట్ కూడా వాళ్ళ మేనేజ్మెంట్కి చూపెట్టుకుని అతను పనిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రతి వారము 10 రోజులకి కంటిన్యూ చేస్తూ ఉంటే మనం అందరినీ కూడా ఎవరైతే వీళ్ళందరూ కూడా కమ్యూనిటీలో ఎక్కువ తిరిగి ఎక్స్పోజర్ ఉండే వ్యక్తులు కాబట్టి ఓకే, సో వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటే మనము ప్రజల్ని దీని నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. Thank you. 2015లో పారామెడికల్ స్టాఫ్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ కండక్ట్ చేశారు, మన కోర్టు తీర్పు కూడా వచ్చింది. అయినా ఇంకా వాళ్ళ రిక్రూట్మెంట్ కానీ రిజల్ట్ అయ్యి చెప్పట్లేదు. వస్తాయమ్మా, అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తుంది, తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ సో మచ్.